కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి నిరుద్యోగులను కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి ఈ కొంతమంది స్టూడెంట్ లీడర్లను కావచ్చు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏమని ట్రోల్ చేస్తూ ఉన్నారు? వాళ్ళందరూ వెళ్ళి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి కలిసిర్రు, కేటీఆర్ వీళ్ళతో చేయిస్తున్నాడు, వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి చెప్తూ వాళ్ళు ఒక వీడియోలను కొన్ని ఫోటోలను బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. అందులో సింధు రెడ్డి అని చెప్పేసి ఒక అమ్మాయి గ్రూప్ 2 ఆస్పిరెంట్, గ్రూప్స్ ఆస్పిరెంట్. ఆ అమ్మాయి మొదటి నుంచి అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేస్తూ ఉంది. ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడేమో వాళ్లకు ఈ సింధు రెడ్డి ఏ పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క కనపడలే. ఈ సింధు రెడ్డి అనేటువంటి యువతి ఏ పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క కనపడలే. ఆమె పోరాట యోధురాల లెక్క, లేకపోతే నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఒక వీర యువతి లెక్క కనపడింది. అప్పుడు ఏది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షం దగ్గరికి ఈ సింధు రెడ్డి లాంటి వాళ్ళందరూ పోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ రోజు నిరుద్యోగుల లెక్క వాళ్ళ ఫైట్ లెక్కగా అనిపించింది. కానీ ఇప్పుడు అదే నిరుద్యోగులు, ఈ నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగుల దయాదక్షిణాల మీద ఏర్పడేటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగులను నట్టేట ముంచి వాళ్ళను గాలి కొదిలేసి వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలను మర్చి వాళ్ళని మళ్ళీ గంగలో కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, మళ్ళీ అదే నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే వాళ్ళని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క చిత్రీకరించేటువంటి ప్రయత్నము ఏపీలో ఉన్నటువంటి పచ్చకుక్కల బ్యాచ్, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ అంతా కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. నిరుద్యోగ బిడ్డలకు నిన్న అడుగడుగున ఎక్కడ చూసినా కానీ అడుగడుగున నిర్బంధాలు, అరెస్టులు, లాఠీ చార్జీలు, ఎక్కడికక్కడ గొర్ర రోడ్ల మీద గుంజుకపోయినటువంటి సిచ్యువేషన్లు, సన్నివేశాలు నిన్న మనం చూసినాం. మనం గ్రౌండ్ కూడా పోయి అదంతా చూపించడం జరిగింది. కానీ ఓవైపేమో రేవంత్ రెడ్డి సర్కారు చంద్రబాబు నాయుడికి సాదర స్వాగతాలు, స్వాగత సత్కారాలు, వాళ్ళకు పర్మిషన్లు, పోలీస్ పహారాలు, వాళ్లకు అద్భుతమైనటువంటి రాచమర్యాదలు ఓవైపు చేస్తూ ఉన్నారు. మరొక వైపేమో మన నిరుద్యోగ బిడ్డలను రోడ్ల మీదకి కూడా రానియకుండా ఆ టీజీపీఎస్సీ ప్రాంతాల్లో ఎక్కడ 2 కిలోమీటర్ల మేర కనపడ్డా కానీ దొంగలను అరెస్ట్ చేసినట్టు, ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి లోపలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.